ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన సామాన్యుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిపైన ఈ బడ్జెట్ ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేగాక ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఈ బడ్జెట్లో కసరత్తు మొదలుపెట్టిందని అంటున్నారు. మరి ఆ అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోవడంలో భాగంగా ఇంధనాలపైన ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 3 నుంచి 4 రూపాయల వరకు పెంచొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే దీని ప్రభావం రవాణా రంగం పైన కూడా పడే అవకాశం ఉంది. అప్పుడు కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది. కానీ 2026లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందుకని కొన్ని రోజులు దీన్ని పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇక నెక్స్ట్ జీఎస్టీ రేట్లలో మరిన్ని మార్పులు. గతంలో ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ రేట్లు మార్పు చేసి ఆ రంగానికి ఎంతో ఊతమిచ్చింది. అలానే ఈసారి కూడా కొన్ని నిత్యావసర వస్తువులపైన ఉన్న జీఎస్టీ రేట్లను మారుస్తారని అంటున్నారు. అలా జరిగితే హోమ్ కేర్ వంటి కొన్ని అధికంగా వినియోగించే వస్తువులను 18% స్లాబ్ నుంచి 5% స్లాబ్కు మార్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే సబ్బులు, డిటర్జెంట్లు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి. ఇక వంట నూనెలపైన దిగుమతి సుంకాన్ని తగ్గించి దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఇవన్నీ జరగాలంటే ఆదాయపు పన్ను స్లాబ్లు, కొనుగోలు శక్తి పెరిగేలా సామాన్యుల చేతిలో డబ్బు ఎక్కువగా ఉండాలి. అప్పుడే నిత్యావసరాలను ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయగలుగుతారు. ప్రస్తుతం ఉన్న 30% పన్ను స్లాబ్ పరిమితిని 15 లక్షల నుంచి 25 నుంచి 35 లక్షల వరకు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ స్టాండర్డ్ డిడక్షన్ పెంచితే మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 50,000 నుంచి ₹1,00,000 వరకు అదనపు ఆదాయం మిగిలే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఇక వెండి, బంగారం ధర ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం అయితే తులం ₹1,60,000 మార్క్ దగ్గర ఉండగా వెండి కూడా 3.5 లక్షలకు పైనే ఉంది. ఈ బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గిస్తే తప్ప ధరలు దిగొచ్చే సూచనలు లేవు. మరోవైపు వెండిపైన ట్యాక్సులు పెంచొచ్చనే భయంతో మార్కెట్లో ఇప్పుడే ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు బంగారం, వెండి వైపు చూడాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి తలెత్తుతోంది. ఇక 2026 బడ్జెట్ విషయంలో చాలా మంది భయపడుతోంది ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల పెంపు. గత కొంతకాలంగా ఈ చర్చ నడుస్తూ వస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల పరిస్థితి సామాన్యుడికి కొంత ఆందోళన కలిగించేలా ఉంది. ప్రస్తుతం మార్కెట్ నిపుణులు తాజా నివేదికల ప్రకారం చూస్తే రాబోయే నెలల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 4% నుంచి 8% వరకు పెరగొచ్చని అంచనా ఉంది. దీనికి ప్రధాన కారణం మెమరీ చిప్స్ కొరత. అవును, ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో $255 ఉన్న చిప్ ధర మార్చి 2026 నాటికి $700కు చేరుతుందని అంచనా. దీనివల్ల ఫోన్లు, ల్యాప్టాప్ల తయారీ ఖర్చు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సుమారు ₹92 కనిష్ట స్థాయికి పడిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాల ధరలు భారమవుతున్నాయి. తద్వారా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇక ధరల భారాన్ని తగ్గించుకోవడానికి బడ్జెట్లో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, బ్యాటరీ విభాగాలపైన కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇదే జరిగితే ధరలు కొంత స్థిరంగా ఉండే అవకాశం ఉంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి ఎలక్ట్రానిక్, ఐటీ, హార్డ్వేర్ రంగాలకు కేటాయింపులను ప్రభుత్వం దాదాపు 9,000 కోట్లకు పెంచింది. ఇది దీర్ఘకాలంలో ధరలు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే టీవీల ధరలు కూడా స్వల్పంగా పెరగొచ్చని అంటున్నారు. ల్యాప్టాప్లు కూడా 5 నుంచి 10% వరకు పెరగొచ్చని అంటున్నారు. ఫిబ్రవరి బడ్జెట్ తర్వాత ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున వీలైతే ఇప్పుడే కొనుగోలు చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 1, 2026 నుంచి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. పాత జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ స్థానంలో కొత్త సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనివల్ల
పన్ను భారం అమాంతం పెరిగింది. పొగాకు ఉత్పత్తులపైన జీఎస్టీని 28% నుంచి 40% పెంచారు. 1000 సిగరెట్లపైన వాటి పొడవును బట్టి 2000 నుంచి 8500 వరకు అదనపు సుంకాన్ని విధించారు. సిగరెట్ పొడవును బట్టి ధరల పెరుగుదల ఉంటుంది కాబట్టి సిగరెట్ పొడవు ఎంత ఎక్కువగా ఉంటే దానిపైన పన్ను భారం అంత ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ కాకుండా ఇతర ఉత్పత్తులైన బీడీలపైన జీఎస్టీని 18%గా నిర్ణయించారు. ఇక పాన్ మసాలా, గుట్కాలపైన కూడా దాదాపు 91% వరకు ఎక్సైజ్ సుంకం పడే అవకాశం ఉంది. వీటిపైన కొత్తగా ఆరోగ్య సెస్ కూడా విధించనున్నారు. నమిలే పొగాకు ప్రోడక్ట్స్ పైన 82% వరకు సుంకం విధించేలా నిబంధనలు సవరించారు. మొత్తంగా ప్రస్తుతం 18 రూపాయలకు కొంటున్న ఒక ప్రీమియం సిగరెట్ ధర ఫిబ్రవరి 1 తర్వాత 22 నుంచి 25 రూపాయల వరకు చేరే అవకాశం ఉంది. సామాన్యుల్లో పొగాకు వినియోగాన్ని తగ్గించడం, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవన్నీ చూస్తే బడ్జెట్ తర్వాత అన్ని రకాల నిత్యావసరాల ధరల్లో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దానికి టైం పడుతుందని నిపుణులు అంటున్నారు.